ఏపీలో జగనన్న జెండా పీకేసేందుకు పవనే ఆయుధంగా మారిపోయాడు ఇప్పుడు అంటున్నారు చాలా మంది. జగన్ పాలిట పవన్ కళ్యాణే బ్రహ్మాస్త్రం అంటున్నారు. ప్రస్తుతం జగనన్న పార్టీ పోకలో ఈకలా మారిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లోనే కొంచెం కొంచెం నరుక్కుంటూ వెళితే వైసీపీని కూకటియేళ్లతో పెకిలించేయొచ్చని చూస్తున్నారట. అందుకే పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తున్నాడు అంటున్నారు. అన్నిటికీ మించి జగనన్న పార్టీ బలంగా ఉన్న రాయలసీమ మీదనే పవన్ గట్టిగా కన్నేశాడు. తన యాత్ర రాయలసీమలోనే చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే పెద్దిరెడ్డి అడ్డాలో పెద్ద మీటింగ్ ఎట్టి గట్టిగా వార్నింగ్లు ఇచ్చారు. అడవి భూముల్ని ఆక్రమించాడని కేసులు ఎట్టారు. ఆధారాలతో సహా పెద్దిరెడ్డి అరెస్టుకు అంతా రెడీగానే ఉందట, కానీ కరెక్ట్ టైం కోసం ఎదురు చూస్తున్నారట. సీమలో రాజ్యం ఏలుతున్న వైసీపీ లీడర్లందరికీ ముక్కుతాడేసి అప్పుడు చక్రం తిప్పాలని చూస్తున్నాడట పవన్. రాజకీయంగానే కాదు, ప్రజలకు మంచి చేసి ఆళ్లలో అభిమానం సంపాదించుకోవాలని చూస్తున్నాడట. పోయిన ఎన్నికల్లో జగనన్న పార్టీకి జనం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. జనసేన పార్టీకి ప్రతిపక్ష హోదాకు కావాల్సిన అన్ని సీట్లు ఇచ్చారు. కానీ పొత్తు ధర్మంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్నారు.